సరే ఏంటి సిపిఎం కార్యదర్శిపై రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు? నిజంగా అనేది చాలా అంటే ఇంత దీంట్లో కూడా దాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఉపసభాపతి మాజీ ఎంపీ ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో మీడియాతో ఉంటారు. మనం 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం. రాజకీయ పరిభాషలో ఒకరినొకరు విమర్శించుకోవడం ఏమీ తప్పు కాదు. కానీ నేను నిన్న కూడా విన్నాను, ఎందుకు ఎవరో పెడితే అక్కడ ఆ పాలకోడేరులో ఆయన మండలంలో ఒక 750 మంది పేదల ఇల్లు పిక్కేశారు. వాళ్ళు దాని మీద కూల్చేశారు. దాని మీద వాళ్ళు నిరసనగా ఉన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి వాటిని పరిశీలించి వచ్చాడు. కాలువలు కలుషితం అయిపోతున్నాయంటే మీకు ఈ పేదల ఇళ్ళే దొరికాయా? పేదల ఇళ్ళే ఉంది. మీ కంపెనీలు ఆక్వా పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ నుంచి ఎంతో వస్తుంది. రెండవది భూస్వాములు ఆక్రమించిన భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి పేదలు మిమ్మల్ని అడిగినా పట్టించుకోకుండా ఎందుకు పీకేశారని ఆయన మాట్లాడాడు. రెండవది మీ మీద కూడా 5-6 బ్యాంకులు కేసులు పెట్టాయి, భారీగా 100 కోట్ల మీరు అప్పులు ఎగ్గొట్టారని. ఇలాంటి కేసులు ఉన్నాయి. మీరు అలా ఉన్నవాళ్ళు చేయడం ఏంటి అన్న పద్ధతిలో మాట్లాడాడు. అది కాదు ఇంకేదో మాట్లాడాడు అనుకుందాం. దానికి సమాధానం చెప్పడము, నాదేం తప్పులేదని చెప్పడం వేరే విషయం. అరే ఒరే వింటున్నావరా, ఎవడరా, అసలు తెలుసో లేదో ఈ పద్ధతిలో ఒక ఉపసభాపతిగా ఉన్న వ్యక్తి, సీనియర్ నాయకుడు, పైగా మీడియా పద్ధతులు బాగా తెలిసిన వ్యక్తి, అతను మాట్లాడిన ఒక మాట ఆయన అన్నాడు, ఇలా చేసిన వాళ్లకు ఉపసభాపతిగా ఉండే అర్హత లేదు, మీరు కనుక ఇది సరిదిద్దుకోకపోతే మేము 1 నెల రోజుల లోపల దీని మీద మేము ఉద్యమం చేస్తాం, మేము విషయాలు అందరికీ చెప్తామని చెప్పాడు. కేసులు లేవని ఈయన కూడా చెప్పట్లేదు, అవి కోర్టులో తేల్చుకుంటా అంటున్నాడు. రెండవది కాలుష్యము కాపాడడానికే చేసా అంటున్నాడు. ఏదన్నా కానీ బూతులు వద్దు, దుర్భాషలు వద్దు అని 1-2 సార్లు చంద్రబాబుతో కూడా సహా చెప్పిన, నేను అవి వినిపించా కూడా ఇప్పుడున్న మూడ్లో వినిపించడం లేదు నేను. సరే సిపిఎం వాళ్ళు బంద్ చేస్తున్నారు, కానీ దాని మీద ఈరోజు ఈ మాటలు ఏంటంటే అరే ఒరే అనే భాషలో భాషలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంత దుర్భాషలతో? ఒకవేళ శ్రీనివాసరావు ఎవడో నాకు తెలియకపోవచ్చు. ఆయన 3 ఏళ్ళ నుంచి సెక్రటరీ, ఇప్పుడు కూడా సెక్రటరీ, చిన్న పార్టీ కాబట్టి, ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, వేరే విషయం. నేనెవరో ఆయనకు తెలియకపోవచ్చు. అవును, కానీ అసలు ఈ భాష ఏంటి సార్? ఉపసభాపతి సభామందిరంలో మాత్రమేనా, బయట సభ్య భాష మాట్లాడాల్సిన అవసరం లేదా? శ్రీనివాసరావు చాలా చిన్నవాడు అనుకుందాం, లేదా పార్టీ చిన్న పార్టీ, వనరులు లేవు లేదా పదవులు లేవు అనుకుందాం. అంత మాత్రాన అరే ఒరే తొరే అని ఇంకో పార్టీ సెక్రటరీని మాట్లాడాల్సిన, మళ్ళీ నాకు కమ్యూనిస్టులు అంటే గౌరవం ఉంది, కమ్యూనిస్టులు ప్రజల సమస్యలు లేవు, ఎందుకు సార్ ఈ ద్వంద్వ భాషణం? ఇప్పుడు నేను ఇవి మాట్లాడినందుకు ఏమంటారో కూడా నాకు తెలియదు, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే చాలా బాధలు, చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా వ్యంగ్యంగా ఆయన గారు గీరు అని అవన్నీ కూడా పాటిస్తుండేవాళ్ళు. సో ఒక విధమైన వాళ్ళు దురహంకారంగా మాట్లాడిన తప్ప ఇది ఇంకోటి కాదు, ఇది సరికాదు. ఇది విమర్శించండి, సమర్థించుకోండి రాజకీయంగా. రాజకీయ పరిభాష వదిలేసి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా 1-2 సార్లు ఎవరైనా పద్ధతి తప్పితే ఒప్పుకునేది లేదన్నారు. కాబట్టి నేను అనుకుంటాను రాజుగారు మరి దీన్ని జరిగిందని ఒకవేళ ఏదైనా అనుంటే దాన్ని దిద్దుకుంటారేమో. దిద్దుకుంటే చాలా మంచిది, లేకపోయినా ఉద్యమాలు లేకపోతే పేదలేమో ఆగదు కదా. అదేమి ఆయన అన్నట్టుగా కమ్యూనిస్టులు వాళ్ళ పోరాటాలు వాళ్ళు ఎలాగో చేస్తూనే ఉంటారు, అదేమీ ఆగే విషయం కాదు. వాళ్ళు అన్నారు మీరు తిడితే మాకేం పోయేదేం లేదు శ్రీనివాసరావు కానీ లేదా ఇంకొకరికి కానీ. కానీ అంత దుర్భాషగా మాట్లాడడం మటుకు చాలా బాధాకరమైంది. అది ఉపసభాపతి నుంచి రావాల్సింది అసలు కాదు. అయ్యన్న పాత్ర లాంటి ఆయనే స్పీకర్ అయ్యాక భాష ఎంత మారిందో మనం చూస్తాం. అంతకుముందు ఆయన వీడియోలు మనకు కనిపిస్తాయి సార్. కాబట్టి ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అఫైర్ అది. అందులో పేదల ఇల్లు, అది వ్యక్తిగతమైన సమస్య కాదండి, నేను వాళ్ళ గురించి వేరే ఏర్పాటు చేస్తాను అని చెప్పడం వేరు. కాబట్టి ఇది ఏదో రాజకీయ కారణమే ఉండాలి దీనికి. మరి అది కూటమి మహత్యమా లేకపోతే మధ్యలో బీజేపీతో కొంత స్నేహం మహత్యమా మనకు తెలియదు.